హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆర్థిక శాఖపై సర్కారు దృష్టి అండి. ఉద్యోగుల బకాయిలు క్లియర్ దిశగా అయితే అడుగులు. మరి పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. సో, మరి ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఆర్థిక బకాయిల గురించి, ఆర్థిక శాఖ గురించి స్థితిగతులను అయితే పరిశీలనలోకి తీసుకొని ఏ విధంగా చేయాలి, ఎలా ముందుకెళ్ళాలని అయితే ఆలోచనలో ఉందండి. సో, పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. మీరైతే వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున జరిగిన అవకతవకలకు ఆర్థిక శాఖ కేంద్రంగా ఉన్నందున ఆరోపణల నేపథ్యంలో ఆ శాఖపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సాధించిందండి. సో, ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి అమరావతి గురించి అండి ఇది. సో, ఆర్థిక శాఖ స్పెషల్ సిఐ రావత్ ఇప్పటికే సెలవుల్లో వెళ్ళగా మరో కార్యదర్శి కేవీవి సత్యనారాయణ గారు అయితే ఈ విధంగా డిప్యుటేషన్ ఈ నెల 18వ తేదీ లోపల అనగా మరో 3 రోజుల్లో అయితే ముగియనుంది. దీంతో ఆయనను కేంద్రంలోని తన సొంత శాఖకు వెళ్ళిపోయేందుకు అయితే రిలీఫ్ చేస్తారా, లేక అనుమతులు ఇచ్చేంత వరకు రాష్ట్రంలోనే ఉంటూ జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశిస్తారా అనేది అయితే చూడాల్సి అయితే ఉంది. ఇక సెలవుల నుంచి తిరిగి వచ్చిన తర్వాత కూడా రావత్కు ఏ పోస్ట్ ఇస్తారనేది తెలియాల్సిందండి. ఆయన స్థానంలో ఎవరిని నియమిస్తారన్న దానిపైన కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఇదే సమయంలో ఆర్థిక మంత్రిగా నియమితులైన పయ్యావుల కేశవ్ తన బాధ్యతలు స్వీకరించేందుకు మరికొద్ది రోజులు పట్టే సమయం అయితే ఉందని అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్. మొత్తానికైతే ఈ విధంగా ప్రత్యేక దృష్టి అండి ఆర్థిక శాఖ పైన. సో, రాష్ట్ర ప్రభుత్వం అనేది ప్రత్యేక దృష్టి అయితే ఆర్థిక శాఖ కేంద్రంగా ఉన్న ఆరోపణల నేపథ్యంలోనే ఈ దృష్టి అయితే సాధించింది. సో, ఇప్పుడు మనకు అతిపెద్ద ఇబ్బంది ఏంటంటే ఈ ఆర్థిక శాఖ. సో, ఆర్థికంగా మన వెల్త్ అనేది ఉంటే ఏమైనా చేయొచ్చు. సో, కాబట్టి ఆర్థిక స్థితిగతులు మనకి ఎప్పుడో దారి తప్పాయి. అంటే అప్పు చేస్తే కానీ జీతాలు, పెన్షన్లు చెల్లించే స్టేజ్కి అయితే ఉన్నాం కాబట్టి, సో, దాని గురించి పరిశీలన చేసి ఏ విధంగా చేస్తే ఉద్యోగులకు న్యాయం జరుగుతుందో, పెన్షన్లకు న్యాయం జరుగుతుందో అయితే సో, ఆ దిశగా ముందుకు తీసుకెళ్లే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. త్వరలో అయితే గుడ్ న్యూస్ రానుంది. సో, ఏవైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో వాటి గురించి, అలాగే డిఆర్ పెండింగ్ బకాయిలు, తర్వాత ఐఆర్, పిఆర్సీ ఇవన్నీ వరుసగా వస్తాయి ఫ్రెండ్స్.